మద్యపానం హానికరం. ఎందుకు ఇలా అంటారు అనుకుంటారా? ఈ స్కిట్ చూడండి, మీకు తెలిసిపోతుంది. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with Steve. మార్కెట్ నుంచి తెమ్మని తీసుకొచ్చారా? ఇదిగో కరేపాకు 10 కేజీలు తీసుకొచ్చా. కరేపాకు ఏంటండి? నువ్వేగా చెప్పావు మార్కెట్ లో ఎచ్చిపోయింది తమ్మన్నా, అందుకే కరేపాకు తీసుకొచ్చా. పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను, ఎక్కడికైనా తీసుకెళ్లారా? ఎలా ఉంది ట్రిప్? వెళ్ళి పంచుడు. ఆ పని మనిషి పని మనిషి వచ్చేస్తున్నాడండి. ఆయన పని చూసుకోలు. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఇస్ రాజు. నేను ఇంట్రొడక్షన్ చెప్పింది పని మనిషికి రా. పుత్రరత్నం నీకు కాదు. నేను గట్టిగా పని చేస్తున్నా కదా నాన్న. నువ్వు పని చేసి ఇంట్లో చేయట్లా, బయట చేస్తున్నావు, అదే బాధ నీతో. కాలేజ్ ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు వచ్చాను రా. ఎప్పుడు అయిపోయాడు? ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఎప్పుడు అయిపోయిందంటే. రాయిస్తారు దరిద్రుడని కాదు. లేట్ ఎందుకు వచ్చావు అంటున్నాను. లేట్ కావడం నాన్న, ఎల్లికి వచ్చాగా. ఎల్లి ఎక్కడ వచ్చారా? రాత్రి 12 గంటలు లేచి చూసాను. నువ్వు అక్కడ ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చానంట. ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చానంట. పక్కన సుబ్బారావు కొడుకున్నాడా? ఆయన చూసి నేర్చుకోరా. అది మంచి జాబ్ ఉంది, పెళ్లి అయింది, 2 పిల్లలకి అన్నాడు. ఆడి పిల్లలు కనాలంటే జాబు పెళ్లి చేసుకోలేమో, మనకు అలా ఉండదు. వన్స్ స్టెప్ ఇన్. నానా 1 లక్ష రూపాయలు తీసుకోండి. ఎందుకురా? రేపు రాఖీ కదా నాన్న. కాలేజీలో అమ్మాయిలందరూ రేపు రావద్దని చెప్పి 1 లక్ష ఇచ్చారు. ఆ ఎడంకాలతో కొంచెం ఏంట్రా జుట్టు అంత పెంచి ఏంట్రా? మొక్కున్నా నాన్న. ఏం మొక్కున్నావు? ఇక్కడ దాపించుకుంటాయని. ఆ పెగ్ తీసురా. అలా పొద్దున్నే మంది ఏంటి నాన్న? చదువుకున్న సెన్స్ ఉందా నీకు? సరే చదువుకునే సెన్స్ లో చెప్తారా? ఆ H2O ప్లస్ H2CO3 ప్లస్ C2H6O తీసుకురా. ఏంటి నాన్న ఇది? ఇట్లా చెప్తా. ఇదేంటిది? C2H6O అంటే ఆల్కహాల్. ఓహోహో. ఇదేంటి? H2CO3. ఓహోహో, ఒరిజినల్ పెడుతున్నారు. ఇదేంటి? H2O. మొత్తం కలిపితే ఏమైంది? పెగ్ అయింది. చదువుకున్నాడు ఎలాగే అడుగుతాడు. ఇలా అయితే నీకు జీవితాంతం NaCl. NaCl ఏంట్రా? తెలని బాటిల్. ఇలా చేసాలు తాగడమే నిన్న పొదుపు చేసింది ఉందా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? పొదుపుతో తెలియదు అనుకున్నా. ఫోన్ చేసి పడుకో, నేను పడుకుంటాను. నువ్వు తాగిసి తినకుండా పడుకుంటే లివర్ పాడైపోద్ది. సరే లివర్ ఫ్రిడ్జ్ లో పెట్టే పొద్దున్న తింటానులే. మందు సరిపోదు నాకు. వెళ్ళి సోడా బట్టలు తీసుకెళ్ళి. నీకు తాగుపోతే అలవాట్లో ఎవడో పిల్లలు కూడా ఇవ్వట్లా నాకు. మదర్ ప్రామిస్, ఇప్పుడు మందు మానేస్తాను రా. నీకు ఎవరికి పిల్లస్తా చూద్దాం. ఇప్పుడు మానేస్తా. మానేరా? వద్దులే మంత. సోడా. ఇదిగో సోడా ఏంట్రా? నానా నీకేమైనా మైండ్ ఏమైనా పోయింది ఏంటి? ఎవడానికి చెప్పు తెగిపోతాం ఇంకోసారి నాన్న ఉంటే. ఇదండి మెడికల్ ఇల్నెస్. మన దేశాలంటే ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడతాడు, రేషన్లు మార్చేస్తాడు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ లవ్ లెటర్ ఇచ్చాను చెప్పు. నాన్న నీకు మైండ్ పోయిందా? అమ్మకి లవ్ లెటర్. ఒక్కోసారి నాన్న అంటే చెప్పు నేను కొడతా. వెళ్ళు లవ్ లెటర్ వెళ్ళు. నేను ఇచ్చాను. అమ్మా నాన్నకి మంది ఎక్కువ అయిపోయింది, తినేస్తున్నాడు. దాని నుంచి నువ్వెవరో అమ్మాయి అని చెప్పని అంటాడు. నీకు లైన్ వేస్తున్నాడు అంట. నేను నీకు లవ్ లెటర్ అమ్మని చెప్పని అంటున్నాడు. ఎక్కువ తాగిస్తే ఇంతే. పెళ్ళి అయిపోయిందా? అబ్బో కొడుకున్నాడా? నేను నీ పెళ్ళని వీడు మీ కొడుకు. ఆహా ఇప్పుడు అర్థమైంది. ఎంతసేపు వీడు అయ్యా అన్నాడు, నువ్వేమో ఏమండి అంటున్నావు. ఎంతమంది దిగారండి బస్ స్టాండ్ లో? అమ్మా ఏంటో పడలేమన్నా. ఎక్కడ నుంచి దిగుతారు? బీహారం ఇది. వెళ్ళు అలాగే ఉన్నావు సేమ్. సోడా తెచ్చుకోవాలి. ఇంట్లో ఎవ్వలేరు. ఇదే కరెక్ట్ టైం దొంగతనం చేయడానికి.
కన్నడమా నీకు చేసిన తప్పు? తాగబోతులాగా ఉన్నాడు, నన్ను కొడకట్టుకున్నాడు. యాక్ట్ చేద్దాం. నీకేం తక్కువ చేశాను రా? పెన్ అడిగితే పెన్సిల్ ఇచ్చాను, 10,000 అడిగితే 2,000 ఇచ్చాను. అవును నాన్న. బిర్యానీ అడిగితే పచ్చడన్నం పెట్టాను కదరా. మందదందా ఓకే డాడీ. కూర్చో. బంగా తండ్రి నన్న బులు పోగొట్టుకుంటానన్నా. ఎంత అందంగా ఎలా పుట్టానన్నా. క్లోజ్ మాత్రం పెట్టుకుని చచ్చిపోతారు జనాలు. పాడు ఎటు లేని పాటైన పాడు బ్రదర్. దొంగ వస్తున్నారు. ఎక్కడ పడిపోతున్నారు? పట్టేసుకుంటాడు. మనం పట్టేసుకుందాం. ఇదేం డబ్బులు పెట్టి పెడిచాడు. మందు ఎక్కువైపోతే ఏం చేస్తాడో అర్థం కాదు. నేను కొడుకుని. అరే బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు వచ్చి నా ఇంటిగా కన్నం వేస్తారా నువ్వు? ఈడవడు అరే నా కొడుకు. మైండ్ పోయింది. నేను నీ కొడుకుని. ఇంకోసారి నాన్న అంటే చెప్పు తెగిపోద్ది నీకు. నా కొడుకు పోలుకలు చూడరా. అమ్మా ఏంటన్నా? ఆహా డ్రామా ఇంటి వరకు వచ్చింది అనమాట. డ్రామా కంపెనీ. నానా నీకేమన్నా మైండ్ పోయిందా? ఎవడో పరాయి కొడుకుని తీసుకొచ్చి నువ్వు కొడుకు అని చెప్పారంటావేంటి? కన్న తండ్రి ముందు కన్న కొడుకుని పట్టుకొని ఎవడ్రా నువ్వు అంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు. ఇప్పుడు నేను చచ్చిపోతాను. వామ్మో, మీ పెర్ఫార్మెన్స్ ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా? ఎవరన్నాడు అంతా చేస్తుంటే ఏమనవేంటి? ఎప్పుడు వచ్చినంత పర్ఫార్మెన్స్ చేపించారు నా కొడుకుతో. చిన్న ప్రాణవరా, చిన్న చిప్పురా, చిన్న చిప్పురా, చిన్న చిప్పురా. మైండ్ పోయిందా? వాడిని కొడుకు అంటావేంటి? సూపర్. ఏముందే నిన్ను పెంచుకున్న మొక్క వాడు వచ్చి తుంచేస్తాడు. నువ్వు సైలెంట్ గా ఉన్నావు చూడాలా? ఓ డైలాగులు ఇప్పుడు చచ్చిపోతాడు. వద్దురా నాన్న వద్దురా. నాలుగు తిరగని డైలాగులు కూడా అనర్గలంగా చెప్పేంత స్కోప్ ఇచ్చావురా, స్కోప్ ఇచ్చావురా. పోరా బయట పోరా. నానా నీకు మైండ్ పోయిందా? ఎందుకు కొడుతున్నావు? నానా ఈ గొడవ అంతా డబ్బు గురించే కదా నానా. నాకు డబ్బు వద్దు నానా. ఆ బీరువాలో గోల్డ్ ఉంది కదా వాడికి ఇచ్చాయినా. అదిరా నా కొడుకు. డబ్బొద్దు వాడికి ఇచ్చే అన్నంత గొప్ప మనిషిరా మా కొడుకు. ఏంటండి ఇది? ఊరుకో నార్మల్. నేను మీ పెళ్ళానండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడానా? ఇప్పుడు ఎన్నో తిట్టుకోవచ్చురా. ఎంత మంది వచ్చి ఇలాంటారు. నా కొడుకు నుంచి దూరం చేయలేరురా. కొడుకేంట్రా కొడుకు? నేను రా కొడుకుని. ఎప్పటికైనా వీడే నా కొడుకు, నా తండ్రి. నన్ను పద పడుకుందాం పద. ఇంత చిన్న వయసులో అంత పెద్ద డైలాగ్ ఎలా చెప్పేశావు నాన్న? నోరు తిరగని పసివాడిని. నాన్న ఇలాగే డైలాగ్ చెప్తే ఎప్పుడో వచ్చేసేది కదమ్మా పేరు. మీరు స్కోప్ ఇయ్యరు కదా నాన్న. సరే నాన్న. H2O + H2CO3 + C2H6 ఒకసారి చెప్పు నాన్న. చెప్పు. H2 H6O. ఈ H తగ్గించుకోవాలి. పడుకో పడుకో పడుకో. సో ఇక్కడ మా పర్సనల్ ఫ్యాన్ క్లబ్ ఉంది, సన్నీ ఫ్యాన్ క్లబ్. సో రోజా గారు ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. భలే చెప్పారా సన్ని. నిజంగా మిమ్మల్ని అందరినీ తినేసాడు ఈ రోజు సన్ని. ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా చేశాడు. బాగుంది. నాగ్ బాబు సార్. ఓకే గుడ్.